హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో పేజ్ మార్జిన్స్ అంటే ఏమిటి, పేజ్ మార్జిన్స్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందామండి. జనరల్గా డాక్యుమెంట్లో పేజీకి నలువైపులా ఉన్న స్పేస్ని పేజ్ మార్జిన్స్ అని అంటాం. ఉదాహరణకి లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ని లెఫ్ట్ మార్జిన్ అని, రైట్ సైడ్ ఉన్న స్పేస్ని రైట్ మార్జిన్ అని, టాప్ సైడ్ ఉన్న స్పేస్ని టాప్ మార్జిన్ అని, బాటమ్ వైపు ఉన్న స్పేస్ని బాటమ్ మార్జిన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ మార్జిన్స్ని ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. మన డాక్యుమెంట్కి పేజ్ మార్జిన్స్ని ఇవ్వాలంటే ముందుగా లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ పేజ్ సెటప్ గ్రూప్లో మార్జిన్స్ అనే కమాండ్ని చూజ్ చేసుకోవాలండి. అయితే ఈ పేజ్ సెటప్ గ్రూప్ అనేది ఎంఎస్ వర్డ్ ఓల్డ్ వెర్షన్లో అయితే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో కనిపిస్తుంది. మనము ఈ పేజ్ మార్జిన్స్కి వెళ్తే ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని మార్జిన్స్ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ నార్మల్, నారో, మోడరేట్, వైడ్ ఇలా కొన్ని డిఫాల్ట్గా ఉన్న మార్జిన్స్ ఉన్నాయి. వీటిలో నార్మల్ చూద్దాం. 2.54 సెంటీమీటర్స్ చొప్పున టాపు, బాటమ్, లెఫ్ట్, రైట్ మార్జిన్స్ ఇవ్వబడ్డాయి. అదే నార్మల్లో అయితే 1.27 సెంటీమీటర్స్ చొప్పున టాపు, బాటమ్, లెఫ్ట్, రైట్ ఇవ్వబడ్డాయి. వీటిలో మనకి ఏదైనా మార్జిన్స్ నచ్చితే ఆ పర్టికులర్ మార్జిన్స్ని చూజ్ చేసుకోవడం ద్వారా మనం డాక్యుమెంట్కి ఆ మార్జిన్స్ని అప్లై చేయొచ్చు అనమాట. మనం వైడ్ని చూజ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఆ వైడ్లో ఉన్న మార్జిన్స్ ప్రకారము మనకి టాపు, బాటమ్, లెఫ్ట్, రైట్ మార్జిన్స్ అనేవి అప్లై అయ్యాయి. నేరో అప్లై చేద్దాం. చూడండి, తక్కువ మార్జిన్స్ అప్లై అయ్యాయి. నార్మల్ చూద్దాం. ఈ విధంగా ఈ మార్జిన్స్లో డిఫాల్ట్గా ఉన్న వాటిని చూజ్ చేసుకోవడం ద్వారా మన డాక్యుమెంట్కి ఆ పర్టికులర్ మార్జిన్స్ని అప్లై చేయొచ్చు అనమాట. అయితే ఈ డిఫాల్ట్గా ఉన్న మార్జిన్స్ మనకు నచ్చకపోతే మనకు నచ్చిన విధంగా టాప్లో ఎంత కావాలి, లేదా బాటంలో ఎంత కావాలి, లెఫ్ట్లో ఎంత కావాలి, రైట్ మార్జిన్లో ఎంత కావాలి, మనకు నచ్చిన విధంగా మార్జిన్స్ని అప్లై చేసుకోవచ్చండి. దానికోసం మనము ఈ చివరిలో కస్టమ్ మార్జిన్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే మనకు ఒక డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. వీటిలో టాప్లో, బాటంలో, లెఫ్ట్లో, రైట్లో మనకు నచ్చిన విధంగా మార్జిన్స్ని ఎంటర్ చేసి ఓకే చేసుకుంటే మనం ఇచ్చిన విధంగా మనం డాక్యుమెంట్కి మార్జిన్స్ అనేవి అప్లై అవుతాయి. మనము అన్ని వైపులా 2 సెంటీమీటర్స్ చొప్పున మార్జిన్స్ అప్లై చేద్దాం. టాప్ 2 సెంటీమీటర్స్, బాటమ్ 2 సెంటీమీటర్స్, లెఫ్ట్ 2 సెంటీమీటర్స్, రైట్ 2 సెంటీమీటర్స్ ఇచ్చాం. ఓకే చేద్దాం. ఇక్కడ ఇచ్చిన ప్రకారము మనం డాక్యుమెంట్కి మార్జిన్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా. అయితే ఇక్కడ ఈ గొట్రని ఆప్షన్ దేనికోసమో చూద్దాం. ఒక్కోసారి మన డాక్యుమెంట్లో ఎక్కువ పేజీలు ఉండి ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని బైండింగ్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకొని బైండింగ్ చేసుకుంటే మనకి లెఫ్ట్లో మార్జిన్స్ అనేవి తక్కువ ఉండడం వలన మన మ్యాటర్ అనేది కట్ అయిపోద్ది. దానికోసం మనం ఈ గుట్టల్లో మనకి బైండింగ్ కోసం ఎంత స్పేస్ కావాలనుకుంటున్నామో అన్ని సెంటీమీటర్లు అంత స్పేస్ ఇక్కడ ఇచ్చుకొని ఓకే చేసుకుంటే మనం బైండింగ్ కావాల్సిన స్పేస్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఈ గుట్టల్లోని మనకి ఎంత కావాలో ఇక్కడ ఇచ్చుకుంటే ఈ ప్రీవియస్ చూసిన విధంగా మనకి లెఫ్ట్లోని స్పేస్ అనేది వస్తుంది. ఇలాగ ఈ గుట్ర అనేది మనకి ఎంత కావాలో ఇక్కడ ఇచ్చుకొని అది మనకి లెఫ్ట్లో కావాలా లేదా టాప్లో కావాలా కూడా చూస్ చేసుకోవచ్చు. మనం లెఫ్ట్లో వేద్దాం. ఈ విధంగా మనకి లెఫ్ట్లో ఫ్రీ వీల్ చూపించిన విధంగా లెఫ్ట్ సైడ్ గ్యాప్ కనిపిస్తుంది. ఓకే చేద్దాం. చూడండి, ఈ విధంగా మనకి లెఫ్ట్ మార్జిన్లో గ్యాప్ అనేది వస్తుంది. దీనివలన మనం బైండింగ్ చేసుకున్నప్పుడు మన మ్యాటర్ అనేది కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మన డాక్యుమెంట్కి పేజ్ మార్జిన్స్ అనేవి ఇచ్చుకోవచ్చండి. ఈ విధంగా మనం మన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్కి పేజ్ మార్జిన్స్ని ఇచ్చుకోవచ్చండి. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను, సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. నమస్కారం.